దసరా తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదలవుతుందా అంటే అవుననే తెలుస్తోంది. ఏంటి ధమాకా అంటే దసరా సందర్భంగా ఉండాలి కానీ పండగ వెళ్ళిన తర్వాత దసరా ఏంటి అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కారణంగా రవితేజ గాయపడటంతో తాత్కాలికంగా షూటింగ్ ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవితేజ విశ్రాంతిలోనే ఉన్నారు. ఇల్లు దాటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా రవితేజ కోలుకోవడంతో మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభానికి యూనిట్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ ఇది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు టాకీ పార్ట్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ప్రేక్షక అభిమానులకు మంచి కిక్కిచ్చే రవితేజ మార్క్ సన్నివేశాలు కొన్ని చిత్రీకరిస్తున్నారు. అనంతరం సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట. అది టీజర్ అవ్వొచ్చని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. మరి అది టీజరా లేక ఇంకేదైనా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాలి. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా కెమిస్ట్రీ సూపర్ అని ధమాకా చిత్రం ప్రూవ్ అయింది. అందుకే రాజా మరోసారి ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. పైగా ధమాకా నుంచి విజయం సాధించిన చిత్రం. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలా రాజాకి శ్రీలీల ఎంట్రీ అన్నది చిన్న సెంటిమెంట్గా కూడా కలిసొచ్చింది. ఇందులో రవితేజ ఆర్పీఎఫ్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.